శ్రీ పరబ్రహ్మణే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం గురోర్పాదోదకం పిబేత్. ప్రియాత్మస్వరూపులైన మహాత్ములందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలుడు. సుకృతశ్రీ పద్య సౌరభాలు. మిడిమిడి శాస్త్రజ్ఞానము చెడగొట్టును నేరి పాప చిత్తము తోడన్ కడు అపరిమిత జ్ఞానము ఒడినాత్మను చేర్చున్ వసగు పరమము సుకృతి. సుకృతి విను. శాస్త్రముల దృష్ట్యా సరి అయిన పరిపూర్ణ అవగాహన లేని అరకొర జ్ఞానం అనేది పాప సంబంధమైన తలంపులతో ఎవరికైనా తప్పక దుఃఖాన్ని కలిగిస్తూ చెడగొడుతూ ఉంటుంది. ఎట్లన్నా రామాయణ మహాభారతములు రెండును యథార్థముగా జరిగినవి కావు, పాలుపోక ఎవరో తెలివిగల వాళ్ళ చేత కల్పించి చెప్పబడ్డాయి, అవి నిజం కావు, వేదాలు అపౌరుషేయములు కావు, భగవద్గీత అసత్యము అని అహంకారం తలకెక్కి మదం బట్టి మా బైబిలే గొప్పదని ఒకడు, మరీ విజయకుమార్ అనేవాడు, ఆ ఖురానే నిఖార్సైన గ్రంథం అని మరొక ఇస్లాం ముందుకు వచ్చి, అంటే ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు మొనలుదేరు అని సామెత ఉన్నది. అలాగే అనుభవం ఆత్మానుభూతి సంపాదింపలేని శాస్త్రాభ్యాసహీనులు అవగాహన రాహిత్యంతో సొఖిచమర్దనం అనురించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇది సరైన సన్మార్గం కాదు. మరేమంటే తనకే దోషం కనపడక ఏ శాస్త్రమందైనా పరిపూర్ణ అవగాహనతో కూడి సత్యం అనేది ఉన్నది. అది పెద్దలతో నిరూపించుకొని సత్య అంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు సత్యనిత్య ధర్మవర్తనులై భగవదాత్మను స్వానుభూతి నొందిన వాళ్ళై అతడొక్కడే ఈ జన్మకర్మల నుండి స్వతహా విముక్తులవుతున్నాడు. నీతి నిజాయితీ నమ్రత స్వాతిశయం లేని సమత సచ్చీలతయున్ భూతదయ దైవచింతన పాతకహరమగుట ధర్మపథమగు సుకృతి. సుకృతి ధర్మపద నిర్దేశిత కృతి విను. నీతి కలిగి ఉండడం, దానిని ధర్మబద్ధంగా త్రికరణ శుద్ధితో ఆచరించడం, అభిమానం లేక సమతాభావాన్ని కలిగి ఉండడం, సత్ప్రవర్తనంతో కూడి ఉండడం, సర్వజీవుల యందు దయతో ఉండడం, నిరంతరం దైవాన్ని ధ్యానించడం, దైవం తప్ప మరొక వస్తువు లేదని తెలుసుకోవడం, ఇవన్నీ సమస్త పాపకర్మలను పోగొడతాయి. సర్వదా నమ్మి నడుచుకున్నవాడే ఈ ధర్మ మార్గ రతి నిరతుడని, వాడే నామరూపరహితుడని, జీవన్ముక్తుడని తెలియబడుతున్నది. అష్టాంగయోగ సాధన స్పష్టముగా తెలుసుకొన్న సక్రియక అనువై ఇష్టములను నెరవేర్చుక కష్టే ఫలి అనగా
స్వాత్మగాంచును సుకృతి. సుకృతి పరిపూర్ణ ఆత్మానంద యోగానుష్ఠాన సందర్శనాకృతి విను. ఈ అష్టాంగ యోగము 8 అంగములతో కూడి ఉన్నది. 1 యమము, 2 నియమము, 3 ఆసనము, 4 ప్రత్యాహారము, 5 ప్రాణాయామము, 6 ధారణము, 7 ధ్యానము, 8 సమాధి. ఈ 8 గురించిన విశేషాలను వివరించుకుందాం. యమము అహింస మనస వాచ కర్మణ త్రికరణముల చేత ఎవరికి ఎప్పుడును ఏ విధంగానూ కీడు గలిగింపకుండా ఉండడం యమం అంటారు. ఇక 2 సత్యం, యథార్థాన్నే చెప్పడం. 3 అస్థేయం అంటే దొంగతనం చేయకుండా ఉండడం, ఎవరి వస్తువుకు పాల్పడకుండా ఉండడం. ఇక 4 బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం. 5 భూతదయ అంటే సర్వ ప్రాణుల యందు కారుణ్యము కలిగి ఉండడం. ఇక 6 ఆర్జవం, త్రికరణాలను మనస వాచ కర్మణ ఏకంగా ఉండి ఎల్లప్పుడూ శుద్ధంగా ఉండడం. ఇక 7 క్షమ, ఓర్మి కలిగి ఉండడం. 8 ధృతి, సత్యమునందు స్థిరత్వం ఉండడం. బాహ్యాభ్యాంతరముల యందు పరిశుభ్రత వహించటం 10 అంటే శౌచం. ఈ 10 యమమని అంటారు. ఇక నియమం, 2వది నియమం యమము నియమము. 1 తపస్సు, చిత్తం ఏకాగ్రతను పొందించడం. 2 సంతోషంగా ఉండడం, ఆత్మయందు సంతృప్తి కలిగి ఉండడం. 3 ఆస్తిక్యం, ఆత్మయందు పూర్ణ విశ్వాసం ఉండి ఉండడం. 4 దానం, వస్తు పరిత్యాగం. 5 ఈశ్వర ప్రణిధానం అంటే సర్వేశ్వరుని గురించి ఎల్లప్పుడూ చింతన కలిగి ఉండడం. 6 స్వాధ్యాయం, వేదములను సర్వేశ్వరుని చదవడం, శ్రవణం చేయడం. ఇక లజ్జ 7 సిగ్గుగా ఉండడం అంటే బ్రహ్మనిష్ఠుడు కావాల చేయరాని పనులను చేయకుండా ఉండడం. 8 బుద్ధి అంటే మతి, స్థూల సూక్ష్మ కారణ శరీరములకు అతీతమైనటువంటి శుద్ధబోధ స్వరూపం అంటే తాననే స్థిరత్వం పొందడం. 9 జపం, ప్రణవాది పంచాక్షరి, ద్వాదశాక్షరి, షోడశాక్షరి మొదలైన మంత్రధ్యానం. 10 వ్రతం, ఇన్నింట మోక్షం పొందే పర్యంతం నిర్మల మనస్కుడై నిష్ఠాగరిష్ఠుడై ఉండడం. ఈ 10 నియమం అని అంటారు. ఇక 3 ఆసనం అంటే 3వది ఆసనం. అష్టాంగ యోగ సాధనాల్లో 3వది ఆసనం. ఆసనములు ఎన్ని అయినను పరబ్రహ్మనందు నిశ్చలమైన నిర్వికారమైన నిష్ఠనే సిద్ధాసనం అని అంటారు. ఇక 4 ప్రాణాయామం, రేచక పూరక కుంభకములు, కేవల కుంభకం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ గురుని అండదూచుకొని విభేదాలను తెలుసుకొని ఆచరించడం మేలు. ఇక 5 ప్రత్యాహారం, అంతరింద్రియ మనోబుద్ధుల బహుజన్మ కర్మవాసనలు ఈ నామరూపాతీతమై శేషప్రకాశ బ్రహ్మతేజమే తన స్వస్వరూపమని నిశ్చయం కలిగి ఉండడం. ఇక 6 ధారణం, సమస్త ఇంద్రియ నిరోధం పొంది శుద్ధ హృదయుడై చలనరహిత స్వభావుడుగా ఉండడం అంటే అచరుడై ఉండడం. ఇక ధ్యానం, ధ్యానధేయ ధ్యాత వీటి యందు విభేదాలు లేక త్రిపుటి రహితమై ప్రపంచ స్థితి మరచిపోయి బ్రహ్మాకార వృత్తి ధరించడం. ఇక 8 సమాధి, పెద్దలు సమాధిని సాకారమని, నిరాకారమని, సంప్రజ్ఞాతమని,
అసంప్రజ్ఞాతమని, సవికల్పమని, నిర్వికల్పమని చెప్తూ ఉంటారు. కానీ యోగాభ్యాస నిష్ఠాగరిష్ఠునికే సమాధి విభేదము తెలియను కానీ ఆ అనుభవమునందని చిలక పలుకుల వలన ఎట్టి ప్రయోజనము ఉండదని పెద్దలు శ్రీ గీతాచార్యుడు బహుజన్మార్జిత పుణ్యఫలము చేతనే ఏ కోటికో ఒకనొకడు ఇటు యోగ సాధకుడై జన్మరాహిత్యం అందుతున్నాడు అని మాత్రమే చెప్పారు. మహానుభావులు ఎందరో బోధస్వరూపాత్మ జ్ఞానమహిమ సహితులై చెప్పి ఉన్నారు. ఈ అష్టాంగ యోగమును ప్రతిపాదించి ప్రాచుర్యపరిచిన వారు శ్రీ పతంజలి మహర్షుల వారు. యోగ చిత్తవృత్తి నిరోధ అని సూత్రీకరించి ఉండడం చేత పతంజలి యోగ సూత్రములుగా ప్రసిద్ధికెక్కాయి. కష్టే ఫలి శ్రమయోగ జయతే అన్నట్లు బహుదుర్లభమైనటువంటి మానవ జన్మను ఎత్తి ముముక్షువైన వాడై మహాపురుష సంశయము లభింపజేసుకుని నావనెక్కిన వాడు గట్టు చేరినట్లు సుకృతాత్ముడైన నీ వంటి వాడు మాత్రమే యోగి అయి ఎట్టి సందేహము లేక భ్రమాత్మక సంసారం నుండి విముక్తుడై పట్టుదలతో ఈ జన్మలోనే శ్రమావిష్టుడై ధరింపగలుగుతున్నాడు. మంచి చెడు లేని వస్తువనెంచుతు ఈ లోకరూఢిని ఎన్ని విధాలు పంచుకొని పోదురటకో అంచితగతి అమృదాని నవ్వల సుకృతి. త్రిగుణాతీతుడైనవో సుకృతాత్మ విను. మనోవికారమైన మంచి చెడులు లేని గుణము నిర్గుణము ఆ వస్తువును లక్ష్యంగా పెట్టుకుని ఈ లోకమునందుండి సత్యాన్వేషణ గావించుచు ఎన్నెన్నో విధాల అమృతత్వాన్ని పంచుకొని పరంధామాన్ని చేరుకుంటున్నాడు. అట్టి సద్గతినే ధ్యాన సమాధుల ద్వారా దేశకాల పాత్రములకు అతీతంగా పొందుతూ అనగా ప్రాప్తింపజేసుకుంటున్నారు. ఎవరయ్యా వారు అంటే వారే యోగ సాధకులు. బ్రహ్మ నిర్వాణ లక్ష్యంలో విరామమెరుగని ముముక్షువులు, సాధన చతుష్టయ సంపత్తిని కలిగిన వారు. వారు బహుజన్మార్జిత పుణ్యపురుషులుగా ఉన్నవారు. వేమన వారినే పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అని చెప్పాడు. వేదము వేదాంతంబులు ఆదర్శ స్మృతి పురాణమాద్యంత విధుల్ ఆదాయోత ప్రోతము ఏదో ఓంకార మంత్రైజమే సుకృతి. సుకృతాత్మ విను. వేదాలను, వేదాంతములను అనగా ఉపనిషత్తులను, ఆదర్శమైన స్మృతులను, పురాణాలను, వాటి యొక్క విధి విధానములను, ఇంకనూ ఎన్నెన్నో వాటిని విడదీయరానివి. అవి ఎటువంటివైనా అవన్నీ ఓంకారం నుండి అనగా ఆ నిర్వికార నిరంజన నిర్విశేష నిరుపమాన పరమ పవిత్ర పరబ్రహ్మము నుండి మననం చేయబడి ఉన్నట్టివే అని తెలుసుకోవడం. పలువురకునొక్క విధమై కలిగిన భావములు కరుడు గట్టిన వనరో తలకొక రుచి అందంబగు కళకొక ప్రత్యేక శైలి కావలి సుకృతి. సుకృతి పరబ్రహ్మ రసామృత శ్రద్ధాకృతి విను. అందరికీ ఒకే ఒక విధమైన భావాలు కలిగి ఉండినప్పుడే అవి కరుడుగట్టినవంటారు. అందువలన పుర్రెకో బుద్ధి జోహకో రుచి వలె విపరీతముగాక తలకొక మధుర భావం అన్నట్టుగా, అంటే లోకోభిన్న రుచి అన్నట్టుగా ఉన్నప్పుడు ఆ రుచి మాత్రమే ప్రకాశం, అందము, ఆనందము. అందులో కొరకై కళారాధనలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి సంతరించుకొని ఉండవలను అన్నదే ఎవరికైనా అభిలషణీయం అవుతున్నది, ఆదరణీయము అవుతున్నది. ఇది సత్యం శివం సుందరం. హరి ఓం.